చెప్పు సంజు. ఏం చేస్తున్నావురా? తిన్నావా? లేదు సంజు, ఆకలి వేయాలన్నా తిండెక్కాలన్నా ముందు మనసు బాగుండాలి కదా. ఒక్కసారిగా అంతా ఇలా మారిపోయిందేంట్రా? ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎంత అల్లరి చేసేవాళ్ళం. పవిత్ర, నువ్వు నేను కలిస్తే అసలు టైమే తెలిసేది కాదు. ఇప్పుడేంట్రా అంతా శూన్యంలా అనిపిస్తుంది. అవును సంజు, అన్నయ్య పోతూ పోతూ సంతోషాలు సరదాలు అన్నీ పట్టుకుపోయాడు. అన్నింటినీ అందరినీ చూసుకునే ఒక మంచి మనిషి దూరం అయితే దాని ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద ఇంత ప్రభావం చూపిస్తుందని ఇప్పుడు అర్థమవుతుంది. ఏం చేసినా అన్నయ్య నవ్వే గుర్తుకొస్తుంది. అన్నయ్య లేని లోటు నుంచి బయటపడ్డాం చాలా కష్టంగా ఉంది సంజు. ఎప్పుడు బయటపడతానో ఏంటో. పవిత్ర పరిస్థితి అయితే చెప్పాల్సిన పనే లేదు. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది సంజు. పాపం రా పవి. అరవింద్తో పెళ్లి ఫిక్స్ అయ్యాక నా దగ్గర ఎంత సంబరపడిపోయిందో తెలుసా? ఇక మన పెళ్లి ఫిక్స్ అనుకున్నాక దాని ఆనందాన్ని అబద్ధాలు లేవు. ముగ్గురం ఫ్రెండ్స్ ఒకే ఇంట్లో కలిసి ఉండబోతున్నామని, చాలా అదృష్టవంతులమని చాలా సంతోషపడిపోయింది. దిష్టి పడిందో ఏమో కానీ ఆ అదృష్టాన్ని ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. నిజంగా ఇదంతా ఒక కలలా ఉంది సంజు. అప్పుడప్పుడు కల అయితే బాగుంటుంది కదా అనుకుంటాను, కానీ ఆ అవకాశం లేదుగా. అలాని ఆ నిజాన్ని కూడా ఒప్పుకోలేకపోతున్నావు. అరవింద్ మనకు శాశ్వతంగా దూరం అయితే పవిత్రేమో ఇక్కడ ఉండలేక దూరం అయింది. లైఫ్ అంటే ఇంతేనేమో.